అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. మనిషి మనిషితో కాకుండా మెషిన్లతో ఎక్కువ సమయం గడుపుతున్న కాలం ఇది. ముఖాముఖి మాటల కంటే కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల ద్వారానే ఎక్కువగా మాట్లాడుకుంటున్న తరుణం ఇది. అయితే ఇలా పరోక్షంగా ఎంతమందితో మాట్లాడినా కలగని సంతృప్తి, ఆనందం ఒక్క స్నేహితునితో నేరుగా మాట్లాడితే కలుగుతుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. అందుకు కారణం ఉంది. అలా నేరుగా మాట్లాడడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు విడుదలై మనలో ప్రశాంతత ఏర్పడుతుందట. ఇక ఈ రోజు అంతరంగంలో మనం తెలుసుకోబోయే విషయాల్లోకి వస్తే, హఠాత్తుగా ఆగ్రహం, ఆవేశాలతో రెచ్చిపోయేలా చేసే ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్, అలాగే విపరీతమైన భయం, ఆందోళనలు కలిగించే పానిక్ డిజార్డర్, ఈ రెండు అంశాలపై మానసిక నిపుణులు ఏం చెబుతున్నారో చూడబోతున్నాం. వీటితో పాటు ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు సలహాలు, సూచనలు కూడా తెలుసుకుందాం. మనం కొంతమంది విషయంలో కోపం వస్తే మనిషి కాదు అనే మాటని వింటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా అపరిమితమైన కోపం, ఆవేశాలను ప్రదర్శిస్తుంటారు వాళ్ళు. దీన్ని సాధారణ వ్యక్తిత్వ లక్షణంగా భావిస్తుంటాం. కానీ ఇలాంటి అనుచిత కోపం ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అనే మానసిక సమస్య వల్ల వచ్చే అవకాశం ఉంది. మరి ఈ డిజార్డర్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీని నుండి ఎలా బయటపడాలి అనే అంశాలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో ఐక్యూ కంటే ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్ చాలా ముఖ్యమని అందరూ భావిస్తుంటారు. అంటే తెలివితేటల కంటే కూడా సందర్భోచితంగా తెలివిగా ప్రవర్తించడం మరింత ముఖ్యమన్నమాట. అయితే ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ లాంటి సమస్యలుంటే ఎమోషన్లను బ్యాలెన్స్ చేసుకోవడం మరింత కష్టంగా మారిపోతుంది. ఉన్నట్టుండి కోపంతో ఊగిపోవడం, చేతిలో ఉన్న వస్తువులను విసిరికొట్టడం, నోటికి ఏదొస్తే అది వాగేయడం, ఇల్లంతా రణరంగంగా మార్చేయడం, వీటిని వ్యక్తిత్వంలో ఉన్న సహజ లక్షణాలుగా భావించలేం. ఎంత ప్రయత్నించినా కోపాన్ని నియంత్రించుకోలేనంతగా మానసిక ఒత్తిడి ఉంటుంది కనుకనే అలా ప్రవర్తిస్తారు. తరువాత అరే అలా చేసి ఉండకూడదు అని విచారిస్తుంటారు. డాక్టర్ గారు, ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్ని ఎలా నిర్వచించవచ్చు? ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అనేది యాంగర్ స్పెల్స్. యాక్చువల్లీ ఉన్నట్టుండి వాళ్ళకి కోపం వస్తుంది. ఈ కోపము యూజువల్లీ యాంగ్జైటీ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. అంటే టెన్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టెన్షన్ భరిస్తూ ఉంటారు. ఒక్కసారిగా చిన్న విషయానికే ఎక్స్ప్లోర్ అయిపోయి కోపం తెచ్చుకుంటూ ఉంటారు. ఇది యాంగర్ స్పెల్స్ అనమాట. ఇది ఏ రేంజ్ వరకు అన్నా ఉండొచ్చు. కొంచెం బాగా అసభ్యంగా తిట్టే వరకే ఉండొచ్చు, వస్తువులు విసిరేసే వరకు ఉండొచ్చు, పక్కన వాళ్ళని కొట్టేసే వరకు ఉండొచ్చు. ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలు. అయితే ఇవి ఎలాంటి వాళ్ళకి వస్తాయంటే బాగా టెన్షన్ పడే వాళ్ళకి, లేకపోతే కొంతమందికి అయితే పర్ఫెక్షనిస్ట్లు అంటారు వాళ్ళని. అంటే ప్రతి పని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న పని వాళ్ళు టైం తీసుకొని మైండ్ అంతా యూజ్ చేసి పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. అది అవతల వాళ్ళని కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది జరగకపోయేటప్పటికి ఇట్లా ఎక్స్ప్లోర్ అయిపోయి కోపాలు తెచ్చేసుకొని ఇట్లా ఎక్స్ప్లోజివ్ డిజార్డర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లల్లో కూడా చేతిలో వస్తువులను విసిరికొట్టి నానా గందరగోళం చేసే గుణం ఉంటుంది. ఈ డిజార్డర్ ఉందని ఏ వయసు నుండి మనం గమనించవచ్చు? ఇది చాలామంది పిల్లల్లోనే ఈ మధ్య చూస్తున్నాము. అయితే ఈ పిల్లల్లో కొంతమంది పిల్లలకి సైకాట్రీ ప్రాబ్లం ఉంటుంది, ADHD అని ఉంటుంది. కొంతమందికి యాంటీ సోషల్ డిజార్డర్ అని ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళకి కోపాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలు మెంటల్ రిటార్డేషన్, అంటే మానసికంగానే పుట్టుకతోటే మైండ్ సరిగా డెవలప్ అయి ఉండదు. ఇలాంటి వాళ్ళకు కూడా ఫ్రస్ట్రేషన్ తోటి వేరే పిల్లల్లాగా మేము చేయలేకపోతున్నామే అన్న ఫ్రస్ట్రేషన్ తోటి ఇలాంటి కోపాలు, అగ్రెసివ్నెస్ ఇలా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలా వచ్చినప్పుడు పిల్లల్లోకి మనం 6 years నుంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళచ్చు. కానీ మదర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరన్నా కానీ 3 years 4 years నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా అబ్జర్వ్ చేస్తారు? పక్కన పిల్లలతోటి కంపేర్ చేసుకుని.
వేరే పిల్లలకి కోపం రావట్లేదు, ఈ పిల్లలకి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది కోపం అన్న డిఫరెన్స్ తోటి అబ్జర్వ్ చేసి టీచర్స్ మదర్స్ చెప్తారు, లేకపోతే మదర్స్ పక్కన పిల్లలు చుట్టుపక్కల పిల్లలు కానీ లేకపోతే వాళ్ళకున్న వేరే పిల్లలతోటి కంపేర్ చేసుకుని తెలుసుకుంటూ ఉంటారు. అయితే పిల్లల్లోకి వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లోకి వస్తే అది వేరే ప్రాబ్లం అయి కూడా ఉంటుంది, వేరే మెంటల్ ప్రాబ్లం అయి ఉంటుంది. మెంటల్ ప్రాబ్లం లేకుండానే గ్రోత్లో కూడా మన పెంపకంలో కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగా దీనికి గురైన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? వీరిలో శారీరకంగా ఎలాంటి మార్పులు కనబడతాయి? ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అంటే యాంగర్ స్పెల్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు టెన్షన్తో ఉన్న మనస్తత్వం ఉంటుంది. వాళ్ళకి యాంగ్జైటీ పర్సనాలిటీస్ అంటారు. ఎప్పుడు చూసినా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్కసారి టెన్షన్ పడి ఎక్స్ప్లోర్ అయిపోతారు అనమాట. కొంతమందికి బైపోలార్ అనే డిజార్డర్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీ ప్రాబ్లం కానీ బైపోలార్ కానీ ఈ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకు కూడా ఉంటున్నాయి ఇలాంటి యాంగర్ ప్రాబ్లమ్స్. అలాంటి మనస్తత్వం వాళ్ళకి యూజువలీ జనరల్గా బాగానే ఉంటారు, డే అంతా వర్క్ బాగానే చేస్తారు, బయట వాళ్ళతో అన్ని పనులు చేయించుకుంటారు, కూల్గా కామ్గానే మంచి మనస్తత్వంతో ఉంటారు. కానీ ఇవన్నీ భరించి ఒక్కసారిగా ఎక్స్ప్లోర్ అయిపోతారు. యాంగర్ స్పెల్స్ వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. వాళ్ళకున్న లోపల ప్రాబ్లమ్స్ ఉంచుకొని అది బయటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఉన్నట్టుండి వాళ్ళకి తెలియకుండానే ఎక్స్ప్లోర్ అయిపోతూ ఉంటారు. ఇలా అనవసరంగా ఆవేశం, కోపం ప్రదర్శించాక వారిలో ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? తప్పు చేశామనే భావన ఉంటుందా? దీనికి ఎలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? తప్పు చేశామనే భావన చాలా మందికి ఉంటుంది. నేను చూసిన ప్రతి కేసుకి అలా తప్పు చేశానన్న భావన ఉన్నవాళ్ళే. అయితే వాళ్ళు ఆ భావన ఉండటంతో వచ్చి సారీలు చెప్తారు, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఇది ఎన్నిసార్లు సారీ చెప్పినా కూడా అది తగ్గే విషయం కాదు. అయితే ఈజీగా ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుని, కొంతమందికి అయితే మెడిసిన్స్తో తగ్గిస్తాము, కొంతమందికి కౌన్సిలింగ్తో తగ్గిస్తాము. సివియర్గా ఉన్న వాళ్ళకి ఊరికనే కోపాలు వచ్చేసి ఎంత వాళ్ళకు వాళ్ళు కంట్రోల్ చేసుకుందాం అనుకున్న తగ్గని వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తాం. మూడ్ స్టెబిలైజర్స్ అని ఉంటాయి, అంటే మూడ్ని ఎప్పుడు స్టేబుల్గా ఉంచుతాయి అన్నమాట మెడిసిన్స్. ఆ మూడ్ స్టెబిలైజర్స్ తోటి మెడిసిన్ ఇచ్చి అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్కి పంపిస్తాం. CBT అని చేస్తారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఈ థెరపీ తోటి కూడా తగ్గుతుంది. ఒకటి అందరూ చేయగలిగేది ఏంటంటే మెడిటేషన్ యోగా చేస్తే చాలా మటుకు ఇలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి. ఈ మెడిటేషన్ బాగా వర్క్ చేసే వాళ్ళైతే 4 అవర్స్కి ఒకసారి మెడిటేషన్ చేస్తే, ఒక 10 minutes మెడిటేషన్ చేస్తే ఇట్లాంటివన్నీ యాంగర్ స్పెల్స్, ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. చూశారు కదా, మనసుని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఒక్కోసారి సన్నని తాడుపై నడవడం అంత కష్టంగా ఉంటుంది. మనం ఎవరెవరి మీదో అధికారం చలాయించాలని, వారిని మన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు మనలో ఉన్న మన మనసునే మనం అదుపులో ఉంచుకోలేమని ఇలాంటి సందర్భాల్లోనే అర్థమవుతుంది. అందుకే ప్రపంచాన్ని కాదు, నిన్ను నువ్వు అర్థం చేసుకో అని చెబుతుంటారు ఆధ్యాత్మికవేత్తలు, మానసిక నిపుణులు. ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదా ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు ఎవరికైనా భయంతో ముచ్చెమటలు పోస్తాయి, గుండె దడదల్లాడుతుంది, కాళ్ళు చేతులు వణికిపోతాయి. అయితే ఎలాంటి ప్రమాదం లేకపోయినా కొంతమందిలో హఠాత్తుగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఉన్నట్టుండి ఆందోళన పెరిగిపోతుందన్నమాట. అదే పానిక్ డిజార్డర్. మరి దీనికి కారణాలు, నివారణ పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాంటి ప్రమాదం లేనప్పుడు కూడా భయపడడం, ఆందోళన పడడంతో పానిక్ అటాక్ వస్తుంది. కొంతమందికి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి పానిక్ అటాక్ వస్తుంది. ఇది చాలా తీవ్రమైన మానసిక ఆందోళనను, భయాన్ని కలిగిస్తుంది. పానిక్ అటాక్ కి గురైన వారిలో చాలా మంది తమకు ఏదో భయంకరమైన అనారోగ్యం వచ్చేసిందని బెంబేలు పడిపోతారు. ఇలాంటి వారిలో కొందరు ఛాతీ నొప్పిగా ఉందంటూ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తుంటారు. అలాంటప్పుడు వీరికి అత్యవసర విభాగంలో చికిత్స చేయడం జరుగుతూ ఉంటుంది. వైద్య పరీక్షల అనంతరం ఆ నొప్పి పానిక్ అటాక్ కారణంగా వచ్చిందని తేలుతుంది. పానిక్ అటాక్ వచ్చినప్పుడు డాక్టర్లు విషయం చెప్పి పరిష్కారం మీ చేతుల్లోనే ఉందని, మీ ఆలోచనలు మార్చుకుంటే చాలని చెబుతుంటారు. ఆ మేరకు తమ భయాన్ని తగ్గించుకుంటే పానిక్ అటాక్ లక్షణాలు,
దాంతో పాటు శారీరక లక్షణాలు తగ్గుతాయి. డాక్టర్ గారు, హఠాత్తుగా వచ్చి ఇబ్బందులు పాలు చేసే పానిక్ డిజార్డర్ కి కారణాలు ఏంటంటారు? పానిక్ డిసార్డర్ అంటే కనుక విపరీతమైనటువంటి ఆందోళన. చాలా సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఆందోళన అనేటటువంటిది ప్రతిరోజు ఒక మైల్డ్ టు మోడరేట్ ఉంటే కనుక దాన్ని జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ అని అంటూ ఉంటాం. పానిక్ డిసార్డర్ అంటే కనుక అదే ఆందోళన మీకు రోజంతా అనుభవించేటటువంటి ఆందోళన 2-3 సెకండ్లలో కానీ లేదంటే 10 సెకండ్లలో కానీ కొన్ని సెకండ్ల లోపలే మీరు అనుభవిస్తే కనుక అది ఎంత విపరీతమైనటువంటి పరిస్థితికి మీకు శారీరకంగా మానసికంగా తీసుకొస్తుంది అనేటటువంటి దాన్నే మనం పానిక్ డిసార్డర్ అని అంటారు. దీనికి గురైన వారిలో లక్షణాలు ఎలా ఉంటాయి? అవి ఎంత సమయం ఉంటాయి? బ్రెయిన్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి అంటే కనుక ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అంటే వ్యతిరేకపు ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా జీవితం ఇక్కడితో అయిపోయింది, ఇంకా చచ్చిపోతాను, ఇంకా ఫ్యూచర్ లేదు, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇంకా రేపొద్దున నాకు ఏదన్నా అవుతే కనుక నా ఆస్తిపాస్తులు ఏమవుతాయి, నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు, ఈ దగ్గరలో అంబులెన్స్ ఉందా లేదా, ఈ దగ్గరలో హాస్పిటల్ ఉందా, అంటే విపరీతమైనటువంటి ఆలోచన. అసలే ఏమీ లేదు అక్కడ, కానీ ఏదో జరిగిపోయినట్టు అది అనుభవిస్తున్నట్టు ఆ సమస్యకి అక్కడ ఇమీడియట్గా సొల్యూషన్ లేనంత విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇవి బ్రెయిన్కి సంబంధించినటువంటి లక్షణాలు. పానిక్ అటాక్ వచ్చే ముందు తెలుస్తుందా? అలాంటప్పుడు ఏదైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా? ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న అండి. ఎందుకంటే తెలిస్తే కనుక అది పానిక్ డిసార్డర్ అవ్వదు. అంటే నాకు పానిక్ డిసార్డర్ వస్తుంది అని తెలుసండి కాబట్టి 1, 2, 3, 4 పద్ధతులను నేను అనుసరించి పానిక్ డిసార్డర్ నుంచి బయటపడ్డాను అని చెప్పేటటువంటి వాళ్ళు చాలా 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 రేర్. ఎందుకంటే అది జరిగేటటువంటి స్పీడ్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఏ ఆలోచన వల్ల నాకు పానిక్ డిసార్డర్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది అని పసిగట్టే లోపలే వాళ్ళు పూర్తి స్థాయి సిమ్టమ్స్లోకి వెళ్ళిపోతారు. ఒకసారి పూర్తి స్థాయి ఆ సుడిగుండంలో సిమ్టమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఒక 20 to 30% గ్రూప్ ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద, ఒక ఆలోచన శైలి మీద ఒక విధమైనటువంటి ఒక పట్టు ఉంటుంది. అంటే పసిగట్టేటటువంటి పట్టు. అంటే ఫస్ట్ ఏ నెగిటివ్ థాట్ రావటం వల్ల అది ఒక సుడిగుండమైనటువంటి ఆలోచన శైలిలోకి మారిపోయింది అనేటటువంటిది ఆ పట్టు వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఆలోచనని ఇనీషియల్గానే పట్టేసి అది పూర్తి స్థాయి పానిక్ డిసార్డర్లోకి వెళ్ళక ముందే దాన్ని రివర్స్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒక ఎత్తు అయితే కనుక ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్కి అక్కడికి పానిక్ డిసార్డర్ వస్తుంది అని తెలిసినప్పుడు బాగా విపరీతమైనటువంటి పరిస్థితి ఉంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడం అన్నది అది ఒక మంచి అలవాటు కాకపోయినా కూడా ఇమీడియట్గా మనకు కనిపించే సొల్యూషన్ అదొకటి. ఇది ఎన్నాళ్ళకు ఒకసారి వస్తుంటుంది? దీనికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? పానిక్ డిసార్డర్ అన్నది ఒక అన్ప్రెడిక్టబుల్ ఫినామినా అండి. అంటే దీనికి సమయం, సందర్భం కానీ వారాంతం కానీ, వారంలో ఒకసారి కానీ, 2 నెలల్లో ఒకసారి కానీ వచ్చేటటువంటి చెప్పలేము. దానికి ఒక ఫ్రీక్వెన్సీ అన్నది మనం మాట్లాడలే. ఫ్రీక్వెంట్ పానిక్ అటాక్స్ అంటే చాలా తరచూ కొంతమందిలో వస్తూ ఉంటుంది, కొంతమందిలో చాలా రేర్గా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు కూడా మళ్ళీ వస్తాదేమో అనేటటువంటి భయం మాత్రం ఫ్రీక్వెంట్గా వచ్చిన వాళ్ళలో కానీ, రేర్గా వచ్చిన వాళ్ళలో కానీ ఆ సహజమైనటువంటి భయం చాలా ఉంటుంది. నేను ఎప్పుడూ అంటూ ఉంటా, పానిక్ డిసార్డర్ కంటే మళ్ళీ పానిక్ వస్తాదేమో అనేటటువంటి భయం మనిషిని మానసికంగా చంపేస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు భయపడుతూ ఉండటమే, అది వచ్చేది సంవత్సరానికి ఒకసారైనా కానీ వస్తుందేమో అని చెప్పి ప్రతిరోజు భయపడటం అనేది అది ఏదైతే ఉందో అది చాలా భయంకరం, దురదృష్టకరమైనటువంటి అంశం. దీనికి చికిత్సా మార్గాల గురించి మాట్లాడుకుంటే కనుక జనరలైజ్డ్ యాంగ్జైటీ అంటే సహజంగానే ప్రతి సందర్భంలో ఆందోళన చెందేటటువంటి వ్యక్తులకు ఉపయోగపడేటటువంటి మానసిక పరమైనటువంటి చికిత్సా విధానాలే పానిక్ డిసార్డర్ కూడా వాడచ్చు. దాంట్లో 2 ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఒకటి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోథెరపీ, కౌన్సిలింగ్, మాట్లాడేటటువంటి విధానం. ఎందుకు ఇది వస్తుంది అని ఫస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని కనుక్కున్న తర్వాత దానికి ఉండేటటువంటి చికిత్సా విధానాల గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో సైకోథెరపీ, కౌన్సిలింగ్ ఒకటైతే కనుక సహజంగానే పానిక్ డిసార్డర్కి ఏంటంటే అటువంటి పానిక్ అనేటటువంటిది వస్తుంది అని పసిగట్టినప్పుడు కానీ, పానిక్లోకి జారుకుంటున్నప్పుడు కానీ ఇమీడియట్గా మనకు ఉపయోగపడేటటువంటి బెంజోడైజపిన్ అనేటటువంటి చప్పరించేటటువంటి బిళ్ళలు కానీ, మింగేటటువంటి టాబ్లెట్స్ కానీ కూడా ఉపయోగపడుతుంది. కానీ దీర్ఘకాలికంగా కంప్లీట్గా పానిక్ అటాక్స్ నుంచి కానీ, జనరలైజ్ యాంగ్జైటీ డిసార్డర్స్ నుంచి కానీ క్లియర్ ఆఫ్ చేయాలి అంటే కనుక, దాన్ని నిర్మూలించాలి అంటే కనుక చాలా వరకు యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ అనేటటువంటిది చాలా తక్కువ స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటటువంటి చాలా మంచి మెడికేషన్ ఈరోజు మార్కెట్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. దాన్ని ఒక సైకాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుని వాడితే కూడా తగిన పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. కాస్త మెతగ్గా, మృదు స్వభావంతో ఉండేవారిలో పానిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే తమ మీద తమకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండి మనసులో ఉన్న భావాలను దృఢంగా చెప్పేవారి కంటే అలా చెప్పలేని వారిలో పానిక్ అటాక్స్ ఎక్కువగా వస్తాయని గుర్తించారు.
మనసుని స్థిరంగా స్థిమితంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, మన పట్ల మనకు నమ్మకం ఎంత అవసరమో మరోసారి ఈ విషయం మనకు గుర్తు చేస్తుంది. ఏదైనా మానసిక సమస్య కానీ కష్టం కానీ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడంలో ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఆలస్యం చేస్తూ దాన్ని మనసులో భరిస్తున్న కొద్దీ మనం మానసికంగా బలహీనమైపోతుంటాం. అందుకే సమస్య వచ్చినప్పుడు దాని మీద కంటే పరిష్కారం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అప్పుడు మనకు సహాయం చేసే మనుషులు కనబడతారు, మార్గాలు కళ్ల ముందు మెదులుతాయి. ఇప్పుడు ప్రేక్షకులు అడుగుతున్న అలాంటి వ్యక్తిగత సమస్యలకు మానసిక నిపుణులు ఇస్తున్న సమాధానాలను చూద్దాం. డాక్టర్ గారు సిద్ధార్థిలా అడుగుతున్నారండి. మా అమ్మా నాన్నలది ప్రేమ వివాహం. నాకు అన్నయ్య ఉన్నాడు. వాడికి పెళ్లి చేసే ఉద్దేశంతో సంబంధాలు చూస్తున్నారు. నాన్న మా క్యాస్ట్ లో సంబంధాలు వెతుకుతున్నారు. అయితే ఈ మధ్య అమ్మ బంధువుల తరపు నుండి అన్నయ్యకు ఒక సంబంధం వచ్చింది. అన్నయ్యకు కూడా ఆ అమ్మాయి నచ్చింది. అమ్మ కూడా ఈ సంబంధం ఇష్టపడుతుంది. కానీ ఇప్పుడు నాన్న ఆ సంబంధం వద్దంటే వద్దని తన క్యాస్ట్ కి సంబంధించిన అమ్మాయే కోడలు కావాలని అంటున్నారు. దాంతో ఇల్లు రణరంగంలా తయారైంది. కులాలు పక్కన పెట్టి పెళ్లి చేసుకున్న అమ్మా నాన్నల మధ్య తిరిగి కులం విషయంలో గొడవేమిటో అర్థం కావడం లేదు. ఆయన మాట పక్కన పెట్టి అన్నయ్య పెళ్లి చేయాలని అమ్మ నేను అనుకుంటున్నాం. అలా చేస్తే తన ఇంట్లోంచి వెళ్లిపోతానని నాన్న అంటున్నారు. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది డాక్టర్ గారు నేను సలహా ఇచ్చే సమస్య కాదండి. ఇంట్లో మీరు అందరూ కూర్చుని ఆలోచించి మీ అన్న ఏది చేయాలనుకుంటే అది చేస్తామే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. మీ నాన్నగారు ఒకప్పుడు ఆయన చేసిన పని ఇప్పుడు వేరే వాళ్ళని వద్దంటాం కూడా మరి కరెక్ట్ కాదేమో. కానీ మీ అన్న ఆ ధైర్యం వద్దన్నా సరే నేను చేయాలి అని తనకి స్ట్రాంగ్గా అనిపిస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇంట్లో అందరూ కూర్చుని చాలాసార్లు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం, తిట్టుకోవటం అదంతా ఎక్స్ప్రెస్ చేసినాక మళ్ళీ చాలామంది కలిసిపోతారు. సో ఆ క్రైసిస్ కొన్నాళ్ళు గడుస్తుంది. క్రైసిస్ తర్వాత రెజల్యూషన్ కూడా వస్తుంది. కామన్గా జరిగేది అదే. సో ఆ ఇమోషనల్గా ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం, తిట్టుకోవటం, మన కోపం అంతా బయటకి ఎక్స్ప్రెస్ చేస్తాం, ఆ మొండితనంతో నేను చెప్పింది అవ్వాలనుకోవటం, ఇవన్నీ కొన్నాళ్ళు నడుస్తాయి యూజువల్లీ. సో అదే అయితే కనుక కొంచెం టైం ఇస్తాం కూడా మంచిది. చాలాసార్లు అదంతా క్రైసిస్ దాటిపోయినాక మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు చాలామంది. సో ఈ రకంగా మీ నాన్నగారు మారే అవకాశం ఉందంటే కొంచెం అవుతాం మంచిది. కాదు ఇదే మీకు కరెక్ట్ అనిపిస్తే మరి ఆయన క్లియర్గా చెప్పి మేము ఇట్లా అనుకుంటున్నాం కాబట్టి ఇదే చేస్తామని మీరు క్లియర్గా చెప్పి చేస్తే అది కూడా కరెక్టేనే. మరి డాక్టర్ గారు కీర్తన ఇలా అడుగుతున్నారండి. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చెల్లి తమ్ముడు ఉన్నారు. మా నాన్నగారు అడ్వకేట్. ఆయనకు కోపం ఎక్కువ. క్రమశిక్షణ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఈ కారణంగానో మరే కారణంగానో తెలియదు కానీ నాకు చెల్లికి నానంటే చాలా భయం. తమ్ముడు పర్వాలేదు, నాన్నతో కాస్త క్లోజ్ గా ఉంటాడు. కానీ మేమిద్దరం మాత్రం రోజంతట్లో నాన్నతో 1-2 మాటలు కూడా మాట్లాడం. అన్ని విషయాలు అమ్మతోనే షేర్ చేసుకుంటాం. చెల్లి సంగతేమో కానీ నాకు మాత్రం మా నాన్న నాతో చనువుగా ప్రేమగా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ఆయనతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ఈ మధ్య బాగా అనిపిస్తోంది. అప్పుడప్పుడు అలా మాట్లాడాలని అనిపించినా అలవాటు లేకపోవడం వల్ల ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. మా మధ్య ఉన్న ఈ గ్యాప్ ని ఎలా పోగొట్టుకోవాలో తెలుపగలరు అని అడుగుతున్నారు. కీర్తన గారు, మీ నాన్నగారు చాలా స్ట్రిక్ట్, చాలా కోపం అన్నారు. అది చిన్నప్పుడు నుంచి అలానే ఉన్నారు. ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చిందా? చిన్నప్పటి నుంచి కోపం అంటే మిమ్మల్ని ఏదో క్రమశిక్షణలో పెట్టాలని కొంచెం కటువుగా ప్రవర్తించుంటారు. మీ పట్ల ఉన్న ప్రేమ అలానే ఉంటుంది. మీరు భయపడుతున్నారు కానీ వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉందో ఎప్పుడైనా గమనించారా? 1-2 ముక్కలు మాట్లాడుతున్నాను అని మీరే చెప్పారు. ఆ 1-2 మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అప్పుడు కోపం చికాకు పడుతున్నారు, లేదంటే ప్రేమగా నవ్వేసి ఊరుకుంటున్నారా? అది గమనించండి. లేదు మన మధ్య చనువు పెరగాలి అంటే మీరు చిన్నగా అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పడము, అలాంటివన్నీ నాన్నగారు భోంచేశారా, మంచులు తాగుతారా, అలా మెల్లిగా చనువు పెంచుకుంటూ ఉండాలి. అలా భయపడుతూ ఉంటే మీ మధ్యలో గ్యాప్ పెరగడం తప్పితే తగ్గేది ఏమి ఉండదు కదండి. కోపం అంటే మీ పట్ల కోపం ఉందా, లేదంటే ఎవరి మీదనో కోపం చూపించినప్పుడు మీరు భయపడ్డారా? ఇవన్నీ ఒకసారి అనలైజ్ చేయాల్సి ఉంటుంది. నిజంగా మిమ్మల్ని కోపడ్డప్పుడు మీరు భయపడ్డారంటే అది చిన్నప్పుడు ఏదో తప్పు చేసి ఉంటారు, కోపడి ఉంటారు, అలా అని అన్నా సర్దుకుపోవాలి. లేదంటే బయట ఎక్కడ తప్పు జరిగినా భరించలేని మనిషి, ఇలాంటివన్నీ ఆయన ఒక్కసారి మీరు పరిశీలించి చూస్తే ఏ విషయంలో కోపం వస్తుంది, ఎంతసేపు ఉంటుంది ఆ కోపం అనేది మీరు అర్థం చేసుకోగలిగితే ఆ విషయాల జోలికి వెళ్లకుండా చక్కగా పక్కన కూర్చోవడం, మాట్లాడడం, చిన్న పనులు చేసి పెట్టడం, నాన్నగారికి పొద్దున సాయంత్రం గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మెల్లిగా చనువు పెరుగుతుంది. ఇంకో విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి, తండ్రులకి ఎప్పటికీ ఆడపిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది.
కాబట్టి ఆయన ఇష్టం ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా తెలియదేమో. అలా ఆలోచించుకుని లేదంటే అమ్మ ద్వారా అడగండి, నాన్నగారితో ఎలా చనువుగా ఉండాలి, నేను పక్కన కూర్చొని మాట్లాడాలనుకుంటున్నాను అని మీ మదర్ సలహా తీసుకున్నారంటే ఆవిడ మిమ్మల్ని గైడ్ చేస్తారు. అప్పుడు ఈజీగా మీ మధ్యలో చనువు పెరుగుతుంది. డాక్టర్ గారు, రమేష్ ఇలా అడుగుతున్నారండి. మా అమ్మాయి పేరు కీర్తి, ఇంటర్ పూర్తయింది. తను చిన్నప్పటి నుండి చాలా చురుగ్గా ఉంటుంది, చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. చిన్నతనంలో మేము అంతగా పట్టించుకోలేదు, కానీ పెద్దవుతున్న కొద్దీ మా పాపకు ఇది సమస్యగా మారుతుందని అనిపిస్తోంది. ఎక్కువగా మాట్లాడడం వల్ల తను ఎప్పుడూ ఏదో అశాంతిగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. కాసేపు కామ్గా ఉండమ్మా అంటే వినదు. ఇప్పటి వరకు గర్ల్స్ కాలేజ్లో చదివింది, ఇప్పుడు కోయెడ్లో చదవాల్సి ఉంటుంది. తనతో పాటు చదివే మగపిల్లలు తనని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని కూడా భయంగా ఉంది. మా అమ్మాయి ఒక అలవాటుగానే అతిగా మాట్లాడుతుందా, లేదా ఆమెలో ఏదైనా మానసిక సమస్య ఉందంటారా? ఈ అలవాటు నుండి తనని ఎలా బయటకు తేవాలి అని అడుగుతున్నారు. సహజంగానే మీకు అందరు తండ్రులకు వచ్చేటటువంటి ప్రశ్న మీకు వచ్చిందండి. అంటే వయసుతో పాటు పిల్లలు కొద్దిగా రిజర్వ్డ్గా ఉండాలి, ఆడపిల్లలు ముఖ్యంగా రిజర్వ్డ్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి. అందులో ఆడపిల్లలు ఎక్కువ మాట్లాడితే కనుక అవతల వాళ్ళు మగపిల్లలు అవనియండి, లేదంటే వేరే వ్యక్తులు అవనియండి, ఎవరైనా కూడా కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి అవకాశం తీసుకునేటటువంటి ఉంటుంది అనేటటువంటి భయం మీలో తండ్రిగా ఉండటం అనేది సహజమే. అయితే ఇక్కడ ఏంటంటే మీ అమ్మాయి ఏ స్థాయిలో ఎక్కువ మాట్లాడుతుంది, ఎవరితో ఎక్కువ మాట్లాడుతుంది అనేటటువంటిది చూడాలి. అంటే ఏంటంటే పరిచయస్తులతో ఎక్కువ మాట్లాడుతుందా, లేదంటే పరిచయం లేనటువంటి వ్యక్తులతో కూడా ఎక్కువగా అంటే ఎక్కువగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతుందా అనేటటువంటి అంశాలను ఒకటి చూడాలి. మాట్లాడేటటువంటిది ఏదన్నా ఒక పద్ధతి అనుసరించి మాట్లాడుతుందా, లేదంటే ఏ టాపిక్కి సంబంధం లేకుండా మాట్లాడుతుందా? ఈ అంశాలే కాకుండా ఏంటంటే ఈ అమ్మాయికి ఏమైనా విపరీతమైనటువంటి కోపము, అహము, అగ్రెషన్ ఇలాంటివి ఏమైనా ఇతరత్ర లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? తర్వాత ఏంటంటే వంశపారంపర్యంగా ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా? ఇది ఒకటే కాకుండా పాప మాట్లాడేటటువంటి తీరులో హైపర్ యాక్టివిటీ చూపెట్టడమే కాకుండా తన చేష్టలు లేదా ఉండే అవలంబించేటటువంటి పద్ధతుల్లో ఏమైనా ఎక్కువ యాక్టివ్నెస్ ఎక్కువ కనిపిస్తుందా? అంటే ఇవన్నిటిని బట్టి మన పాప ఏ కేటగిరీ వెళ్తుంది, లేదంటే సహజమైనటువంటి శైలి అన్నది మనం చూడాలి. ఫస్ట్ మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే పాపకు ఒక విశ్లేషణ అన్నది చేయాలి. మీరు చెప్పేటటువంటి లక్షణాలు బట్టి ఏదన్నా అవి ఉండొచ్చు. ఒకటి, పాపకు కాన్సన్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, దాంతో ఎక్కువ మాట్లాడటం, దాంతో హైపర్ యాక్టివిటీ అయితే కనుక ADHD అంటాం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. కొంతమంది ఏంటంటే ఆడపిల్లలు ముఖ్యంగా ఆందోళనతో కూడా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు, సో యాంగ్జైటీ అని అంటాం. అది కాకుండా ఏంటంటే ఇంకా విపరీతమైన మానసిక సమస్యలు చూసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ మాట్లాడటాన్ని మ్యానిక్ డిసార్డర్ అని అంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి మానసిక సమస్యలు అయినా కూడా సహజంగానే పాప ఏంటంటే మాట్లాడుతూ సంతోషాన్ని పొందేటటువంటి అవకాశం. ప్రాబ్లీ షీ ఈజ్ వెరీ సోషల్, అంటే సమాజంతో నలుగురితోని కలుపుకుని పోయేటటువంటి మనస్తత్వం అమ్మాయికి ఉండొచ్చు. సో సహజ సిద్ధమైనటువంటి అంశం కూడా అయి ఉండొచ్చు. ఏదేమైనా కూడా ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొచ్చి దాన్ని ఏమై ఉండొచ్చు అని చెప్పి మీ యొక్క డౌట్ని నివారించుకుంటే బాగుంటుంది. మన మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు ఒక గంటైనా మనకు నచ్చిన పనిలో నిమగ్నం కావాలి. ఆ పని కాలాన్ని మరిపించి మనం అందులో లీనమయ్యేలా చేయాలి. మన శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు పూర్తిగా వినియోగించుకునేలా ఛాలెంజింగ్గా ఉండాలి. ఆటలతో పాటు అభిరుచులు ఇలాంటి ప్రయోజనాన్ని ఇస్తాయి. సంగీత సాధన, బొమ్మలు గీయడం, పజిల్స్ పూరించడం, కొత్త భాష నేర్చుకోవడం, ఇలాంటివి ఏవైనా సరే అవి మనలోని అత్యున్నత స్థాయి శక్తి సామర్థ్యాలను బయటకు తెచ్చేవై ఉండాలి. ఇలా చేయడం మన మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నేటి అంతరంగం. మరిన్ని అంశాలతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అంతరంగం కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో చూడొచ్చు. మీ ఆరోగ్య సమస్యలను మాకు రాయాలనుకుంటే ANT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమస్యను 8008532087 అనే వాట్సాప్ నంబర్కు రాసి పంపవచ్చు. మీ సమస్యను మాకు మెయిల్ చేయాలనుకుంటే bms@etv.co.in అనే మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు.